మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి రైల్వే ట్రాక్ మొత్తం దెబ్బతింది. ఇంటికని రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. 3 విభాగాలుగా విడిపోయి మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 1000 మంది కార్మికులు పనులు చేపట్టారు. రేపు ఉదయానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైల్వే ట్రాక్ దెబ్బతిండడంతో ఇప్పటికే చాలా రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నిటిని రైళ్లను దారి మళ్లించడం జరిగింది. రైళ్లన్నీ కూడా యథావిధిగా నడిచేందుకు మరొక వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మహబూబాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలతో రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది. 3 చోట్ల భారీ నష్టం వాటిల్లింది. 5 కోట్ల మేర రైల్వేకి నష్టం వాటిల్లిన నేపథ్యంలో వాటిని పునరుద్ధరించడం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. 3 రోజులుగా సీనియర్ అధికారులందరూ ఇక్కడే మకాం వేసి వాటి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంటికన్నే దగ్గర జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి డ్యామేజ్ ని పునరుద్ధరించడంతో పాటుగా తాళ్లపూసలపల్లి స్టేషన్ దగ్గర జరిగినటువంటి డ్యామేజ్ ను కూడా పునరుద్ధరించే ప్రణాళికలు చేస్తున్నారు. ట్రాక్ ను పునరుద్ధరించడం కోసం కావాల్సినటువంటి బిజీలో అధికార యంత్రంగా 3 రోజులుగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు మొత్తం 3 విభాగాలుగా విడిపోయి వాళ్ళు పనులు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ ను సిద్ధం చేయడం ఒకవైపు అయితే పవర్ సప్లైకి సంబంధించినటువంటి దాన్ని ఇవ్వడం, మరొక వైపు సివిల్ కి సంబంధించినటువంటి వర్క్లను చేసే విభాగాలుగా డివైడ్ చేసుకుని ఎవరికి వాళ్ళు పనులను శరవేగంగా చేస్తున్నారు. తాళ్లపూసలపల్లి దగ్గర సుమారుగా 1000 మంది కార్మికులతో పనులు చేస్తున్నారు. అంటే టోటల్ గా రైల్వే సిబ్బంది అలాగే బయట నుంచి తీసుకొచ్చినటువంటి సిబ్బందిని మొత్తం కలుపుకొని 3 షిఫ్టులుగా తెల్లవారుజాములు 24 గంటల పాటు పనిచేసేలాగా చర్యలు తీసుకోవడం వల్ల రేపు ఉదయానికల్లా కొంత ట్రైన్లని పునరుద్ధరించడం కోసం సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధ